వెల్కమ్ టు TJ9 న్యూస్. ఈ రోజు జే అన్నవరం నుంచి గొంటువానిపాలెం మీదుగా రమణయ్యపేట వరకు పూర్తిగా పాడైపోయిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం జరగకుండా పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా ప్రజలను ఆపలేకపోయారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యే వరకు నిరసన జరుగుతుందని, అవసరమైతే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రోడ్డు వేసే వరకు పోరాడి తీరతామని సాధన కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోథ రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఈక లక్ష్మీ పార్వతి, రాజ ఉమ్మంగి, ఎంపీపీ గోము, వెంకటలక్ష్మి, జడ్పీటీసీ వడుగుల జ్యోతి, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, సర్పంచ్లు ఆవురి సుబ్బలక్ష్మి, కించు వెంకటలక్ష్మి, భీమిరెడ్డి సుబ్బలక్ష్మి, కొండ్ల సూరిబాబు, కుంచం జగన్నాథం, సింగిరెడ్డి అచ్చారావు, రంపచూడవరం నియోజకవర్గ వాణిజ్య భాగ అధ్యక్షులు కొత్త రమేష్, జుర్రా జాన్ బాబు, మఠం నాగభూషణం, కాళ్ళ రాజబాబు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రోడ్డు సమస్య పరిష్కరించాలని చెప్పి దపలవారి ఉద్యమంలో భాగంగా ఈరోజు నిరవధిక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం పోలవరం జిల్లా పోలీసు యంత్రాంగం ప్రభుత్వం వాళ్ళ చేత అణిసివేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి మేము ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. మా ఉద్యమాన్ని ఒక ఎంఆర్ఓ గారు వచ్చి మాతో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. పైనుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ మాట చెప్తే ఇది మాకు మీరు చేసే విధంగా లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు రాత్రి కూడా మేము ఇక్కడే ఉంటున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డులో పడుతున్నటువంటి బాధ, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మీరంతా ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే దాదాపు 300 గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. 4 మండలాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది, వేల మంది, అనేక 3 జిల్లాలకి రాకపోగలైనటువంటి ఈ రోడ్డుని ఈరోజు కనీసం ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి ప్రజల్ని మనుషుల్లా చూడట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా మనుషులమని చెప్పి రోడ్డు మీద కూర్చున్నటువంటి మనుషులుగా గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.